పక్షులకు హోసూర్ గులాబీ ఎగుమతికి సిద్ధం చేస్తున్న రైతు కూలీలు. వ్యాలంటైన్స్ డేకు భారీగా ఎగుమతి. ప్రపంచ ప్రేమికుల రోజును పురస్కరించుకొని ప్రేమ జంటలు గులాబీని ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గులాబీ తోటలకు హోసూరు ప్రాంతం ప్రఖ్యాతి చెందింది. ఏటా లక్షల సంఖ్యలో గులాబీలను ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడు కోటి పూల ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. హోసూరు, డెంకోని కోట, సూలగిరి, అంచెట్టి తాలూకాల్లో పెద్ద ఎత్తున రైతులు సుమారు 3000 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ షెడ్లు అమర్చి ఎగుమతి రకానికి చెందిన తాజ్ మహల్, నో ప్లస్, స్వీట్ అవెలెన్స్, గోల్డ్ స్టిక్కర్ వంటి రకాల మేలి రకం గులాబీ తోటలను సాగు చేస్తున్నారు. పూలను అరబ్ దేశాలు, యూరప్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా ఫిబ్రవరి 14న వచ్చే ప్రేమికుల దినోత్సవం ఎగుమతికి సిద్ధమైన గులాబీలు. వాటికి హోసూరు ప్రాంత రోజాలకి వ్యాపారులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక్కో పుష్పం 18 రూపాయలు. రైతులు గ్రీన్ ఫ్లేడ్లలో సాగు చేసిన పుష్పాలను శీతల గిడ్డంగిలో భద్రపరిచి ఎగుమతికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఎగుమతి రకానికి చెందిన రోజా పువ్వు 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మార్కెట్లో ధర పలకడంతో రైతుల్లో సంతోషం నెలకొంది. గత 2 సంవత్సరాలుగా దిగుబడి ఎక్కువగా ఉన్నందున ధర తక్కువగా వస్తుందన్నారు. ఈ ఏడాది అనుకూలమైన శీతోష్ణ స్థితి లేకపోవడంతో దిగుబడి తగ్గిందని, దీంతో గిట్టుబాటు రేటు లభిస్తుందని తెలిపారు. గులాబీ తోటల్లో సాగు పనులు, కటింగ్, ప్యాకేజింగ్ పనుల వల్ల వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందన్నారు. నమస్కారం, నేను వసూరు నుంచి హరీష్ మాట్లాడుతూ ఉన్నాను. నేను వచ్చి 36 ఎకరాల గ్రీన్ హౌస్ చేసి దాంట్లో వచ్చి ఫ్లవర్స్ గ్రో చేస్తూ ఉన్నాను 12 ఏళ్ళుగా. ఇప్పుడు ఏమిటంటే వ్యాలంటైన్స్ డే, గుడ్ ఫ్రైడే, మదర్స్ డే, మన ముహూర్తాల దినాలు, దీనికంతా ఇండియాలో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి సేల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మంచి క్లైమేట్ కండిషన్, సాయిల్ బాగుండేదాని నుంచి, నీళ్లు బాగుండేదాని నుంచి ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ ఇండియాలోనే ఏడా రాకుండా ప్రొడక్షన్ క్వాలిటీ ఇక్కడ వచ్చి చాలా బాగా వస్తుంది. ఈ సతి డౌనీ అనే ప్రాబ్లమ్స్ చాలా ఉండే నవంబర్, డిసెంబర్లో. ఇదేమంటే కెమికల్ కాస్ట్, ఫెర్టిలైజర్స్ కాస్ట్ ఇదంతా చాలా ఎక్కువైపోయింది. మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి తక్కువ చేయాలంటే ఇదంతా తక్కువ చేయాలా. అదే తర వచ్చి 100 days లేబర్స్ వచ్చి చెరువులో వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి వ్యవసాయానికి వచ్చి ఇవ్వాలనేసి వ్యవసాయాల సార్పుగా మేము అడుక్కుంటున్నాం. சார் வணக்கம் சார், நான் ஓசூர்லேருந்து பேசுகிறேன். என் பேர் சதீஷ்குமார். போன வருஷம் பார்த்தீங்கன்னா ரோஸ் ரேட்லாம் கம்மியாக இருந்தது. ஒரு 250 ரூபா 300 ரூபா தாய்மா இருந்தது. இந்த வருஷம் பார்த்தீங்கன்னா 380 ரூபா 400 ரூபா அந்த ரேட் ஆகிடுச்சு. போன வருஷம் பார்த்தீங்கன்னா நல்ல வளர்ச்சி நிறைய இருந்தது. இந்த வாட்டி பனி ஓவர் பனினால பார்த்தீங்கன்னா டவுனி நோய் வந்து ஒரு 70% வர வேண்டிய 100% வர வேண்டிய இடத்துல 40 to 50% வரதுனால ரேட் அதிகமாகிடுச்சு. போன வருஷம் பார்த்தீங்கன்னா நாங்கள் ஒரு 2 லட்சம் பூ வரைக்கும் விற்றுன்னு இருந்தோம். இந்த வருஷம் பார்த்தீங்கன்னா அது அப்படியே ஆஃப் ஆகிடுச்சு. காரணம் வந்து ப்ரைஸ் அதிகமானதுனால. நேற்று 1 லட்சம் பூ அமைச்சிருக்கோம். இப்போ நாளைக்கு ஒரு ரேட் இருக்குது, நாளைக்கு எவ்வளோ போகுதுன்னு தெரியல. ரேட்டு மட்டும் கம்மியாக இருந்தால் இந்த வருஷமும் நாங்கள் 2 லட்சம் பூ 3 லட்சம் பூ சேல்ஸ் பண்ணியிருக்கோம்.